అంటే మీరు బహుజన సమాజ్వాదీ పార్టీ సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా ఉన్నారు. సో బహుజన కాన్సెప్ట్ గురించి కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు 80% పైగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ బహుజన సమాజం అంతా కూడా ఏకం కాకపోవడానికి, రాజ్యాధికార దిశగా అడుగులు వేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు అవన్నీ కుల పార్టీలు అయిపోయినాయి. ఓకే, తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది పర్టికులర్గా ఒక కమ్మ కులానికి సంబంధించిన పార్టీగా వెలుగొందుతుంది. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇస్తాడనేటువంటి ప్రచారం జరిగింది. పెరియార్ పాలిటిక్స్ ఫాలో అవుతాడనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ క్రమేణా ఏమైపోయిందంటే అక్కడ పెరియార్ పాలిటిక్స్ కాకుండా కమ్మవాద పాలిటిక్స్ టీడీపీలో మొదలైనవి. దాంతో చీఫ్ మినిస్టర్లు ఎప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఆయనే అటు ఎన్టీ రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉండటం తప్పిస్తే వేరే కులాలకి నాయకత్వాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేదు. టీడీపీ పార్టీ గొప్పగా ఏం చెప్పుకుంటుందంటే మేము నాయకుల్ని తయారు చేస్తామని చెప్తారు. మరి నాయకుల్ని తయారు చేసే పార్టీ కమ్మవాళ్ళనే నాయకులుగా తయారు చేస్తారా? మరి బీసీలను తయారు చేయరా? ఎస్సీలని నాయకులుగా తయారు చేయరా? ఎస్టీలని నాయకులుగా తయారు చేయరా? ముస్లింలని నాయకులుగా తయారు చేయరా? అంటే ఈ బహుజనులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అర్థం చేసుకోవాలి. అలానే అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ కూడా రెడ్లనే నాయకులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా రెడ్డి కమ్మల యొక్క ఆధీనంలోనే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంటే ఒక పక్క తెలంగాణలో కూడా రెడ్లు వెలమలు కమ్మల ఆధ్వర్యంలో మొత్తం రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే బహుజనుల్లో ఈ అవగాహన, ఈ పార్టీలు మనవి కావు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి తెలియనివ్వకుండా 2 ప్రధానమైన పార్టీలు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద దాడి చేసుకుంటూ ఎదురు దాడి చేసుకుంటూ ప్రజల యొక్క మైండ్ సెట్ మొత్తం వాళ్ళ వైపే తిప్పుకొని ఉండటం వలన బహుజనులకి వాళ్ళ సంగతి ఏందో వాళ్ళకి తెలియపోవట్లేదు. వాళ్ళ అస్తిత్వం ఏంటి, వాళ్ళ బతుకులు ఏమైతున్నాయి, వాళ్ళు ఇచ్చే పింఛన్లతో సంతోషపడుతున్నారు, స్కాలర్షిప్లతో సంతోషపడుతున్నారు, హైటెక్ సిటీలు కట్టారు, కాళేశ్వరం కట్టారు, పోలవరం కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, ఓహో ఏదో మాకు ఒరుగుతుందనేటువంటి దృష్టితో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు భావిస్తుంటే అసలు వాస్తవం ఏం జరుగుతుందంటే వీళ్ళు రోజుకి పేదలవుతున్నారు. నిరుద్యోగం పెరిగిపోయింది, నిరక్షరాస్యత పెరిగిపోయింది. ఈ కమ్మ రెడ్డి వెలమ వర్గాలకు చెందిన వాళ్ళే రోజుకి మరింత ధనికులు అవుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అటు అధికారులు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. మీడియా మొత్తం ఈ 2-3 కులాల చేతుల్లోనే ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 16 ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మారెడ్లు కలిపి 10% ఉండరు. మీరు 2902 ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది అవ్వాలి చెప్పండి? రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు 10%, 300 అవ్వాలా? కానీ 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఎందుకు జరుగుతుంది ఇది? కులాధిపత్యమైన రాజకీయాలు సాగుతున్నాయి. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అర్థం చేసుకోవాలి. అదే బీసీలు సగానికి సగం ఉన్నామని చెప్తున్నారు కదా, మండల కమిషన్ కానీ ఏదైనా కానీ సగానికి సగం అంటే 2902 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వాలి? కనీసం 1500-1400 మంది ఎమ్మెల్యేలు. కేవలం 498 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 1000 ఎమ్మెల్యే సీట్లని బీసీలు కోల్పోతున్నారు. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలకి ఎంతో కొంత పరువు నామమాత్రపు అధికారాలు దక్కిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకి తోడ్పాటు ఇచ్చే కమ్మారెడ్లు వాళ్ళకి తోడ్పాటు ఇవ్వరు, వాళ్ళే డామినేట్ చేస్తారు. క్యాబినెట్లో ఏ పాలసీ తీసుకున్నా కానీ ఈ వీళ్ళకి అనుకూలంగానే సాగుతూ ఉంది. ఏ రాయి అయితే ఏంటి పళ్ళోడు కొట్టుకోవటానికి అన్నట్టు కమ్మ ప్రభుత్వం అయినా రెడ్ల ప్రభుత్వం అయినా బహుజనుల పళ్ళు ఊడగొట్టడం ఖాయం. అందువల్ల ఇది బహుజనులు నిజంగానే ఈ మధ్య చర్చ సాగుతుంది, కొంత అవగాహన వస్తుంది. బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో మైనార్టీల్లో కదలిక వచ్చింది.
బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఈ విషయం ప్రజలకు చెప్తున్నాం. అలానే ఒక బీసీ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి ఒక స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా ఈవే విషయాల్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మనం ఎమ్మెల్యేలు కావాలా, బీసీ ముఖ్యమంత్రి కాదు మేము అడిగేది. ముందు మన సంఖ్య పరంగా ఈ రోజున అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే 175 సీట్లు 88-89 మంది బీసీ ఎమ్మెల్యేలు కావాలి. వీళ్ళు 80-90 బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అవుతారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి అవుతారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పాలసీస్ అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉంటాయి. వాళ్ళకి అనుగుణంగా ఉంటాయి. అప్పుడు నిజంగా అది నిజమైన డెమోక్రసీ అవుతుంది. ఇక్కడ అంతే. మీకు తెలంగాణలో కూడా తీసుకున్నట్టయితే 16 ఎలక్షన్లు జరిగితే 16 ఎలక్షన్లో 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 1743 మంది ఎమ్మెల్యేలో బీసీలు అయింది కేవలం 279 మాత్రమే. అంటే దాదాపుగా 800 ఎమ్మెల్యేలు 900 ఎమ్మెల్యేలు కావాలి బీసీలు, కేవలం 2279. ఈనాడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు 19 మంది మాత్రమే. మరి యాదవులు గౌడ్లు ఎంతమంది ఉన్నారో అంతమంది కన్నా తక్కువే ఎవరు రెడ్లు వెలమలు కమ్మలు కలిపితే. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 40 పైగా రెడ్లు ఉన్నారు. అసలు ఈ రోజున 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో రెడ్ల ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎక్కువ. 175 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెడ్లి ఎమ్మెల్యేలు 29. చూడండి మీరు. అంటే ఇది ఏ రకంగా రాజకీయం నడుస్తుంది? ఇది క్యాస్ట్ బేస్డ్ రాజకీయం. ఇవి క్యాస్ట్ బేస్డ్ పార్టీస్. బహుజన్ సమాజ్ పార్టీని క్యాస్ట్ బేస్డ్ పార్టీ అంటారు, ఎస్సీల పార్టీ అంటారు. వేరే పార్టీ ఏది పెట్టుకున్నా దానికి ఏదో ఒక ట్యాగ్ పెడతారు. ఇది యాదవుల పార్టీ, ఇది యాదవుల ముస్లింల పార్టీ, ఇది ఎస్సీల పార్టీ అంటారు. మీ పార్టీలు ఏంటి? మీది రెడ్ల పార్టీనా, కమ్మ పార్టీనా, వెలమల పార్టీనా? మీరే పార్టీ ప్రెసిడెంట్లు, మీరే వర్కింగ్ ప్రెసిడెంట్లు, మీవే క్రియాశీలకమైన పదవులు, మీరే మీ వర్గానికి చెందిన వాళ్ళే డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, మీ పేషీలో సీఎంఓలో నిండేదంతా మీ వర్గాల వాళ్ళే. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఛానల్స్ అన్నీ మీవే. ఏ ఛానల్ అయినా మీదే. కాంట్రాక్టర్లు మీది కాదనుకోండి ఛానల్. ఈ రోజున మనం ఒక ఛానల్, ప్రముఖమైన ఛానల్ చూసాం. ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ లాగా వ్యవహరిస్తున్న ఛానల్ సీఈఓని పట్టుకుని అరెస్టులు చేసి ఆ ఛానల్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆనాడు రాజ్యం వెళ్తున్న వెలమకుల పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అవునా కదా? ఆ ఛానల్ ఖతమైపోయింది. ఇప్పుడు ఏదైనా సరే, ఏ ఛానల్ అయినా మా ఛానల్ అన్నా కావాలి, లేకపోతే మా ఎగస్ పార్టీ ఛానల్ అన్నా కావాలి. సో ఈ 2 ఛానళ్ళ మధ్య ప్రజలు బతికే పరిస్థితే లేదు. వేరే వార్తలే రావు. బీసీల యొక్క వార్తలు రావు, ఎస్సీల వార్తలు రావు, ఎస్టీల వార్తలు రావు, మైనార్టీల వార్తలు రావు. ఎప్పుడైతే 2 పెద్ద రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటాయో ఆ కొట్లాటకు సంబంధించిన వార్తలు తప్పిస్తే బీసీల బతుకులు చక్కదిద్దే వార్తలు లేవు, ఎస్సీల బతుకులు చక్కదిద్దే ఛానల్స్ లేవు, ఎస్టీల బతుకుల గురించి ఆలోచించే ఛానల్స్ లేవు, ముస్లింల గురించి ఆలోచించే ఛానల్స్ లేవండి. ఈ రోజున 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలది దయనీయమైన పరిస్థితి.